నా చిన్నతనమంతా నన్ను పిచ్చాసుపత్రిలో వేస్తానని బెదిరిస్తూనే నా తల్లి గడిపింది. ఇప్పుడు ప్రభుత్వం ఆమెకే అదే చేస్తోంది. దశాబ్దాల తరబడి నా తల్లి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ భయపెట్టే స్థాయిలో కోపంతో జీవించింది. చిన్నప్పుడు నా జీవితం ఒక పీడకలలా ఉండేది. ఆమె శారీరకంగా హింసించేది, మా ఎముకలు విరిచేది మరియు ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లడంకో సుతం మమ్మల్ని రోజుల తరబడి మందులతో నిద్రపుచ్చేది. ఆమెకు ఇష్టమైన బెదిరింపు ఏమిటో తెలుసా? ఎవరూ నమ్మని ఒక కేంద్రంలో మమ్మల్ని బంధిస్తానని చెప్పడం. నా స్వేచ్ఛ కోసం నేను పోరాడాను. నేను మొదనాలి ఏళ్లకే పనిచేయడం మొదలుపెట్టాను. కాని కాలేజీకి వెళ్లే ముందు నా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ఆమె దొంగిలించింది. బ్రతకడం కోసం నేను స్నేహితుల సోఫాల మీద పడుకున్నాను మరియు వెయిట్రెస్గా పనిచేశాను. నా డిగ్రీ పూర్తి చేయడానికి నాకు మొంతెండ ఏళ్లు పట్టింది. కాని చివరికి నేను తప్పించుకున్నాను. నా తల్లి మారలేదు. ఆమె సంవత్సరాల తరబడి పొరుగువారిపై కేసులు వేస్తూ, ఇతరుల కెరీర్లను నాశనం చేస్తూ గడిపింది. ఆ తర్వాత ఆమె తన భర్త మరణశయ్యపై ఉన్నప్పుడు నెలల తరబడి ఆసుపత్రిలో వదిలేసింది. చివరికి ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు చేయడానికి కూడా నిరాకరించింది. చివరికి చట్టం ఆమెను పట్టుకుంది. బహిరంగంగా పదుల కొద్దీసార్లు వికృతంగా ప్రవర్తించిన తర్వాత ఆమె మానసిక స్థితి సరిగా లేదని జడ్జి నిర్ణయించారు. కొన్ని వారాల్లో ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లి ఒక మూసి ఉన్న పిచ్చాసుపత్రిలో ఉంచుతారు. ఒకవేళ ఆమె వ్యతిరేకించినా ఆమెను శాంతింపజేయడానికి సిబ్బంది మందులతో నిద్రపుచ్చుతారు. ఈ విరోధాభాసం నన్ను వెంటాడుతోంది. ఒకప్పుడు నన్ను ఏ భయంతో హింసించిందో, ఇప్పుడు ఆమె సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. తన పిల్లల కంటే ఎక్కువగా ఆమె ప్రేమించిన డబ్బు ఇప్పుడు పోయింది. ఆమె ఆశించిన అధికారం ఇప్పుడు మాయమైపోయింది. నేను విజయం సాధించినట్లు భావిస్తానని అనుకున్నాను. కాని ఇప్పుడు నాకు కేవలం శూన్యంగా అనిపిస్తోంది. నా జీవితాంతం భయంతోనే గడిపాను. ఇప్పుడు ముగింపు కనిపిస్తున్న వేళ జీవితంలో ముందుకు ఎలా సాగాలి అనేది నేను తెలుసుకోవాలి.